ఎలాగన మరి ఒక ప్రతిదినం జరుగుతుంటున్న ఆరాధన అంతట్లో వస్తున్న వారికి మరి దైవజనులు నడిపిస్తుంటున్న ఈ యొక్క ఆరాధనలకు దేవుడు మనందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్. ఈ యొక్క సమయంలో మరి ఇప్పటి వరకు చదువుకున్న ఆరాధనలు కావచ్చు, పాటలు కావచ్చు, అదేవిధంగా ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనంలో చూసుకున్నట్లయితే, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. హలో, స్తోత్రం. ఇప్పటి వరకు ఇక చదువుకున్న లేఖనములను బట్టి మనం చూసుకున్నట్లయితే మనమందరం కూడా ఇశ్రాయేలు జనాంగం నుంచి వెళ్ళి వచ్చిన వారమే. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ ఇర్మియాకు ఎవరు మొదటి వచనం చూసుకున్నట్లయితే యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. ఏమి వాక్కు? ఏం చెప్తున్నాడంటే, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియచేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సార మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగట మట్టితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. స్తోత్రం, హల్లెలూయా. నిజంగా చూసుకున్నట్లయితే మానవులమైన మనమందరం కూడా ఏదో ఒక రోజు శ్రమలు, నిందలు, అవమానాలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ సహజంగా ఉంటాయి. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే మరి ఇర్మియాకు ప్రత్యక్షమై ఉంటున్నాడు. నీవు వెళ్ళు, నీకున్న పరిస్థితులను బట్టి కావచ్చు, ఇరుకులను బట్టి కావచ్చు, ఇబ్బందులను బట్టి కాదు, నువ్వు వెళ్ళు. నీకే ఉన్నాయి పరిస్థితులు. మనం ఎక్కడి నుంచి వచ్చినామంటే ఈ యొక్క నేల మట్టి నుంచి వచ్చినాం. ఎక్కడి నుంచి వచ్చినాం? మనం నేల మట్టి నుంచి వెళ్ళి మొదటి అధ్యాయం, ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనం చూసుకున్నట్లయితే, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని వెలుగు పలుకగా వెలుగు కలిగెను. హల్లెలూయా. అంటే మొట్టమొదటగా దేవుడు అనేవాడు ఎలాంటి వాడంటే క్రియేషన్, సృష్టించినవాడు. హల్లెలూయా. ఒక వస్తువును, మనం ఈ యొక్క ఫ్యాన్ను ఎవరు తయారు చేస్తారంటే మానవుడే. దేవుడు తయారు చేశాడా? ఎవరు తయారు చేశాడు? మానవుడు తయారు చేశాడు. కానీ దేవుడు భూమిలో ఆకాశము ఎప్పటి వరకు చదువుకున్నా నిరాకారంగాను శూన్యంగా ఉన్నదట, ఏమీ లేదు. కానీ దేవునికి ఒక ఆలోచన వచ్చింది. వెలుగు కలుగగా అనగానే వెలుగు కలిగింది. అవి రెండిటిని వేరుపరిచాడు. చీకటిని, వెలుగు ఒకవైపు, చీకటి ఒకవైపు. నిజంగా చూసుకున్నట్లయితే మరి ఇక్కడ కుమ్మరి దగ్గరికి ఎందుకు వెళ్ళమన్నాడంటే, మన యొక్క జీవితంలో అనేక సార్లు కదా, మనుషుల ద్వారా కావచ్చు, పరిస్థితుల ద్వారా కావచ్చు, పరిస్థితులు కదా, ఇప్పుడు దేవుడు ఈ యొక్క భూమిని, ఆకాశంని ఏ విధంగా అయితే సృష్టించుంటున్నాడో, సూర్యచంద్రుడు, ఆకాశ నక్షత్రములు వాటి పని యథావిధిగా అనాది సంకల్పం చొప్పున ఆది నుండి ఎప్పుడైతే ఈ మొదటి అధ్యాయంలో చూసుకున్నవి 7 రోజులు ఏ విధంగా అయితే తయారు చేశాడో అవన్నీ ఇప్పటికీ నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే దేవుడు. హల్లెలూయా. ఆయన మాట ఇచ్చి మాట తప్పని దేవుడు. సూర్యుడు చూడండి, చంద్రుని చూడండి, ఆకాశ నక్షత్రములను చూడండి, ఈ యొక్క భూమిని చూడండి, ఇవన్నీ కూడా వాటి పని వాటి చేసుకుంటున్నాయి. ఏ రోజును కూడా ఆగిపోలేదు. ఏ రోజును కూడా సూర్యుడు కదా సమయానికి అస్తమించేవాడు, సమయానికి సూర్యోదయం అయ్యేవాడు. అంటే ప్రతిదీ కూడా యేసు ప్రభు చేసినది ఆ యొక్క పనిలో అవి ఈ దేవుని మాట వింటున్నాయి. హల్లెలూయా. దేవుని మాట విన్నప్పుడు మరి మనం ఎక్కడి నుంచి వెళ్ళి తయారైనాం? యేసు ప్రభువే ఆ యొక్క నేల నుండి మనల్ని తీసి కదా నాసికారంధ్రంలో జీవవాయువుగా జీవాత్మ. అంటే మనము అవన్నీ వింటున్నాయి. భూమి వింటుంది, సూర్యచంద్ర నక్షత్రములు వింటున్నాయి. మరి మనం ఎందుకు వినడం లేదు? ఈ యొక్క కొద్ది సంవత్సరములే 90 కీర్తనలు ఉంటుంది, అధిక బలం ఉన్నాడు, అది ఆయాసము దుఃఖమే. కాబట్టి ఈ రోజులలో చూసుకున్నట్లయితే చిన్న బిడ్డలకు కూడా హార్ట్ అటాక్లు వస్తుంటున్నాయి.
సరైన జీవితం లేదు. ఒకవేళ డబ్బులున్నవాడు గ్యారంటీగా బ్రతుకుతాడో తెలియదు. ఎంత డబ్బున్నా, ఎన్ని కోట్లున్నా కూడా మనిషి యొక్క జీవితం ఒక పువ్వు లాంటిదే, గడ్డి పువ్వు లాంటిదే. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియని అయోమయ స్థితిలో ఉంటున్నాము. కాబట్టి మనం ఏమై ఉన్నామో దేవుని వలన మనము మేలు చేయడానికి మాత్రమే మనము ఎక్కువగా మాట్లాడాలట. ఎట్లానా? మేలు చేయడానికి మనము ఎక్కువగా మాట్లాడాలట. కొందరు చెప్పినప్పుడు మనం వినాలా? చెప్పండి బ్రదర్, పర్లేదు చెప్పండి, ఇంకా చెప్పండి కదా, ఇంకా చెప్పండి అని. ఎప్పుడు వస్తుంది మనకు? మంచి మాటలు చెప్పినప్పుడే వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా కదా. ప్రతి విషయంలో కూడా ఇక్కడ 2వ వచనం చదువుకున్నాం. దీంట్లోనే, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియచేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. హల్లెలూయా. పని చేస్తున్నాడట. ఏం చేస్తున్నాడు? పని చేస్తుంటున్నాడు. కుమ్మరి మనుషులని మనం అందరం కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత ఉంటుంది. మనిషి అని పిలవలేడు సహజంగా. అరే మనిషి అంటామా? ఎవరినైనా కొన్ని పేర్లు ఉంటాయి, అర్హతకు తగ్గ వారికి ఒక పేర్లు ఉంటాయి. ఆ యొక్క కుమ్మరి ఇంటికి వెళ్ళినప్పుడు తన పని తను చేసుకుంటున్నాడు. కుమ్మరివాడు. మనకు అప్పగించిన దేవుని యొక్క పని కావచ్చు, మన యొక్క ఉద్యోగరీత్యా కావచ్చు, మన యొక్క కుటుంబంలో బాధ్యతలు కావచ్చు, ఏ పనైనా సరే మనము ఏ విధంగా ఉంటున్నాం, మనం కష్టపడాలి. ఆదికాండంలో ఉంటున్న మొట్టమొదటి 2వ అధ్యాయంలో మనం కష్టపడి ఫలించాలి, అభివృద్ధి పొందాలి. అది దేవుని యొక్క మాటలు. హల్లెలూయా. దేవుని యొక్క మాటలను మనం ఫలించాలి. ఫలించకుండా ఆ యొక్క ద్రాక్ష చెట్టును చూడము, అది నరికివేయబడుతుంటున్నది. కాబట్టి ప్రతి విషయంలో కూడా మనం అందరము కూడా దీంట్లోనే ఇర్మియా 17వ అధ్యాయము 6వ వచనము చూద్దాం. 17, 6వ వచనం. వాడు ఎడారిలోని ఆరు వృక్షము వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేలయందును నిర్జనమైన చవిటి భూమి అందును నివసించును. దీంట్లో ఏంటిదంటే మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. హల్లెలూయా. అంటే మేలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? కొన్నిసార్లు దేవుని మర్చిపోతూ ఉంటాం, కొన్నిసార్లు మనుషులని మర్చిపోతూ ఉంటాం, కొన్నిసార్లు మేలు చేసేవారిని మనం మర్చిపోతూ ఉంటాం. ఈ రోజులలో చాలామంది 70% కూడా తెలిసిన వారికి అప్పులు ఇచ్చి బాధపడుతుంటున్నారు. 70-80% కూడా తెలిసిన వారికి, నా దోస్తులే కదా, మా అమ్మే కదా, మా చెల్లే కదా, మా యొక్క తోబుట్టువులే కదా అని ఇచ్చి చాలామంది బాధపడుతుంటున్నారు. అడిగితే ఇవ్వలేక, నువ్వే నాకేమన్నా ఇచ్చావా? అవి ఇలాంటి పరిస్థితులు మనిషి యొక్క జీవితంలో ఇప్పటికీ ఉన్నాయి. కాబట్టి మనము ముఖ్యంగా ఎవరిని నమ్ముతుంటున్నాం? ఎవరిని అంటే దేవునిని ఆధారము చేసుకోవాలి. ఒక గాలిపటానికి చూడండి, దానికి ఆధారం ఏంటిది? ఆధారం ఏంటి? గాలిపటానికి దారం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకు ఆధారంగా ఉండాలి. ఆధారం అంటే యేసయ్య మనకు తోడు లేకపోతే మనం ఏ పని కూడా చేయలేము, చేయజాలం, ఒక అడుగు కూడా వేయలేము. హల్లెలూయా. దీంట్లోనే చూసుకుందాం. యోబు గ్రంథము 27:11 వచనం చదవండి త్వరగా. చాలు. హల్లెలూయా, హల్లెలూయా కదా. దేవుని హస్తము గూర్చి నేను మీకు ఉపదేశించేదను, సర్వశక్తుడు చేయు క్రియలను నేను దాచిపెట్టాను. ఎవరంటున్నారు ఈ యొక్క మాట? ఎవరు చెప్తున్నారు? యోబు అంటున్నాడు. హల్లెలూయా. యోబు అంటున్నాడు, దేవుని హస్తము గూర్చి నేను మీకు ఉపదేశించేదను, సర్వశక్తుడు చేయు క్రియలను నేను దాచిపెట్టాను. అంటే మనము దేవుడు చేసే క్రియలను బట్టి మనము కొన్నిసార్లు ఎవరికి చెప్పం, కనీసం దేవునికి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాం. కాబట్టి మనమందరం యోబు వలె, వారి యొక్క భార్య అంటది, నువ్వు దేవుని దూషించి చచ్చిపో అంటది. మరి యోబు అంటాడు, మనము మేలు కొరకే, ఆశీర్వాదాల కొరకే అవి ఉంటామా, శ్రమలు అనుభవించడానికి ఉండమా అని ఒక మాట అంటాడు. దేవుని అంతటి వాడు ముళ్ళ కిరీటం ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు తిన్నాడు. ఎవరి కోసం? మన కోసం. హల్లెలూయా. ఎవరి కోసం? మన కోసం. మనం చేసే పాపముల నిమిత్తం
మనం చేసే దేవునికి వ్యతిరేకమైన పనులను బట్టి మనకన్నీ కూడా దేవుడు ఆ యొక్క సిలువలో అవన్నీ కూడా మరి సమాప్తం చేసి ఉంటున్నాడు. మరి ఇకనైనా మనమందరం కూడా మరి యోబు వలె నిరీక్షణ కలిగి ఉండాలి. ఇదే యోబు 4వ అధ్యాయము 3-4 వచనం చదువుదాం. చదవండి. చాలు చాలు కదా, నేను చదువుతాను, శ్రద్ధగా వినండి. అనేకులకు నీవు బుద్ధి నేర్పరచువాడవు, బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు, నీ మాటలు త్రొట్టిల్లు వానిని ఆదుకొని ఉండెను, కృంగిపోయిన మోకాళ్ళు గల వానిని నీవు బలపరిచితివి. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా మనం ఏ విషయంలో మనం కృంగిపోతుంటున్నాం, ఏ విషయంలో నలిగిపోతుంటున్నాం, ఆయన యొక్క స్వరమును మనం వినాలి. హల్లెలూయా. ఏం స్వరం వినాలి? ఆయన పిలిచే మాటకు మనము తొందరగా స్పందించాలి. ఒకసారి మెసేజ్ వచ్చిందంటే, ఫోన్ వచ్చిందంటే ఎక్కడి పైన అక్కడ పెట్టి పోతూ ఉంటాం. ఎక్కడికి? ఎవరు ఫోన్ చేసిర్రో, ఓ ఎమ్మెల్యే ఫోన్ చేసినట్టు గబగబా ఉరుకుతాం. పని అంతా అక్కడ పెట్టి ఫోన్ చేయంగానే, మెసేజ్ రాగానే టింగ్ టింగ్ మనగానే ఉరుకుతూ ఉంటాం. అంటే యేసయ్య పిలిచినప్పుడు, యేసయ్య నీతోటి మాట్లాడినప్పుడు జాగ్రత్తగా ఆయన యొక్క మాటలకు మనం ఏం చేయాలి? లోబడాలి. లోబడే తత్వము మనము నేర్చుకోవాలి. మనము నేర్చుకునే వారమే. అనుదినము కూడా దావీదు భక్తుడు ఏ విధంగా అయితే దీవారాత్రములు ధ్యానించాడో, మనము కనీసం అప్పుడప్పుడన్నా, అప్పుడప్పుడన్నా మనం మెలకువగా ఉండాలి. సరే, 24 hours ఎవరు కూడా దేవునిలో ఉండలేకపోవచ్చు, కానీ మీరు చేసే పనితో దేవుని స్తుతించాలి. మీరు నడిచినప్పుడు, పని చేస్తున్నప్పుడు కదా, ఏ పని చేసినను దేవునితో మనము ఏం చేయబడాలంటే అంటు కట్టబడి ఉండాలి. ద్రాక్షావల్లిని తీగలు మీరు ఎవరు నా యందు ఉంటారో నేను వారి యందు ఉంటాను అంటున్నాడు. హల్లెలూయా. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చెయ్యలేరు, చేయజాలరు. కాబట్టి ఆయనకు మనము వేరుగా ఉండకూడదు. కాబట్టి ఎంతోమందిని మనం చూస్తాం, అరే చర్చికి రండి, ఆలయానికి రండి, కానీ ఇప్పుడు లేరు కొంతమంది. అంటే ఇక్కడని కాదు, ప్రతి ఆలయంలో చూడండి, దేవుని యొక్క మాటను అశ్రద్ధగా చూసిన వారి యొక్క జీవితాలు మధ్యలోనే కలిసిపోతుంటున్నాయి. కాబట్టి దేవుని యొక్క మాటకు ఆయన ప్రతిస్పందించాలి. మనం ప్రతిస్పందించాలి. పలానా దోస్తు ఫోన్ చేసినప్పుడు, అరే మనం రండి, ఒకరోజు రండి కలుసుకుందాం, ఒకరోజు ఇక్కడికి రండి, అక్కడికి రండి అని పిలుస్తూ ఉంటారు. మనం మంచిగా స్నేహితుడే కదా అని వెళుతూ ఉంటాం, కానీ అక్కడ పని జరగదు. అక్కడికి వెళ్తాం, ఇక్కడికి వెళ్తాం, ఎక్కడికంటే అక్కడికి పోతూ ఉంటాం. కానీ దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు నీ ప్రార్థన పూర్వకంగా రావాలి. దేవా, ఈరోజు నేను ఈ పని చేయాలనుకుంటున్నాను, ఈ యొక్క ఆలయంలో గడుపుతుంటున్నాడు, నువ్వు నాకు తోడుగా ఉండు, నాకు ఆధారముగా ఉండు అని నీవు ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో, దేవుడు ఖచ్చితంగా నీ యొక్క మాటను వింటాడు. ఆయన యొక్క హస్తములు ఎప్పుడును కూడా చాస్తూ ఉంటున్నాయి. హల్లెలూయా. ఆయన చెవులు మందము కాలేదు, ఆయన యొక్క హస్తములు కూర్చము కాలేదు. కాబట్టి ప్రతి విషయములో కూడా ఎప్పుడైనా ఆయన ప్రేమించే దేవుడు. ఎప్పుడు? ఎల్లప్పుడూ కూడా ఆయన నిన్ను నన్ను ప్రేమించే దేవుడు అయించున్నాడు. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 102వ అధ్యాయము 102 25వ వచనం, 25వ వచనం చదవండమ్మా. ఆది అందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. ఇందాక నేను చెప్పాను కదా, ఆది అందు యేసు ప్రభుల వారు ఎప్పుడైతే ఆయన ఆకాశమును, భూమిని, సూర్యచంద్ర నక్షత్రములు చేసి ఉంటున్నాడో కదా, ఆది అందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. హల్లెలూయా. మరి మనం కూడా ఆయన చేతి పనులమే. గడ్డిని చూడండి, అక్కడ ఏం వేయకుండా గడ్డి మొలుస్తుంది కదా. ఆకాశ పక్షులను చూడము, అవి విత్తవు కోయవు, అయినను అవి పోషింపబడుతుంటున్నాయి. వాటి పిల్లలను అవన్నిటిని కూడా కదా, సముద్రంలో చూడండి, అవన్నీ కూడా వాటి పోషించుకుంటున్నాయి. ఒకటి బ్రతకాలంటే సముద్రంలో చూడండి, ఒక పెద్ద చేప ఉంది. ఆ పెద్ద చేప బతకాలంటే కొన్నిటిని ఏం చేయాలి? మృంగుతుంది. హల్లెలూయా.
కొన్నిటిని మింగుతుంది, కొన్నిటి చేపలను మింగుతుంది, చిన్న చేపలు పెద్ద చేపలు, అది ఏదైనా సరే. సింహంలో మరి అడవిలో ఏంటిది రాజు? అడవిలో రాజు దేన్ని అంటారు? సింహం, అంతే కదా. హల్లెలూయా. దాన్ని ఒక రోజు అట బాగా కట్టేసారట, ఒక ఇంటి దగ్గర బాగా కట్టేసినాక నేను ఎటు పోలేను, చిన్నప్పుడే దాన్ని కట్టేసినప్పుడు అది ఎటు పోతలేదు. ఇక పెద్దగా అయింది, ఒక 2-3 కరిచింది. ఇది ఇక ఎట్లా కరుస్తుందని దాన్ని అడవిలో విడిచిపెట్టిండట. విడిచిపెట్టినప్పుడు వేరే నక్కలు కావచ్చు, కుక్కలు కావచ్చు, దాని దగ్గరికి వెళ్ళి కరుస్తున్నాయట. ఇదేమనుకుంటుందట, నేను ఇంకా నన్ను కట్టివేశారు, నా యొక్క బ్రతుకింతే, నేను సింహాన్నే కానీ నేను ఏమి చేయలేకపోతున్నాను, నన్ను కట్టివేశారు అని అదే ఆలోచనలో ఉన్నదట. హల్లెలూయా. అదే ఆలోచనలో ఉంటున్నది. మన యొక్క జీవితంలో కూడా చాలాసార్లు కూడా ఇంకా నేను ఇంతే, నా బ్రతికింతే, మా యొక్క తల్లిదండ్రుల బ్రతికింతే, మా యొక్క పిల్లల బ్రతికింతే అని ఎప్పుడూ కూడా మనం అలాగా అనకూడదు. మన యొక్క మాటలు ఎట్లా ఉండాలంటే, ఎప్పుడైతే మనం దీవిస్తామో దేవుడు మనల్ని దీవిస్తారు కదా. దీవించే వారిని నేను దీవిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. మనము దీవించబడాలంటే నీవు ఇతరులను దీవించాలి. శబాష్ బిడ్డ, నువ్వు శబాష్ అని చెప్పాలి. మంచిగా హ్యాపీగా వారిని, పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరైనా సరే మనం ఇతరులను మనం ఏం చేయాలంటే ప్రేమపూర్వకంగా ఇతరులను మనం ఏం చేయాలి? ఆప్యాయతగా పలకరించాలి. కొంతమందిని పిలిస్తే సప్పుడు చేయరు. ఎందుకు సప్పుడు చేయరు? మంచిగా పిలిస్తే సప్పుడు చేస్తారు కదా. ఒకవేళ నువ్వు అటు ఇటు పిలిచినావు అనుకో, అసలు వాడెందుకు పిలిచారు, ఆమె అట్లా పిలుస్తుంది, ఇట్లా పిలుస్తుంది. కానీ ఎవరిని కూడా మనము వెటకారంగా కానీ హేళనగా కానీ ఎవరిని కూడా పిలవకూడదు. హల్లెలూయా. దేవుడు ప్రేమించే దేవుడు, ఆయన నిన్ను నన్ను ప్రేమించే దేవుడు అయించున్నాడు. ఇందాక చూసుకున్నట్లు కదా, మరి ఆది అందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులు. మనమందరం కూడా మరి దేవుడు ఆయన పోలికలో నిన్ను నన్ను నిర్మించాడు. మిగతా విషయాలు పక్కన పెట్టండి, జంతువులు కావచ్చు, జలరాశులు కావచ్చు, అవన్నీ కూడా ఆయన పోలికలో నిర్మించబడలే. కానీ యేసయ్య పోలికలో మనిషిగా ఆయన 33 సంవత్సరములు యొక్క భూమిపై ఆయన నివసించాడు. కాబట్టి తనని కూడా, యేసయ్యను కూడా చాలామంది కూడా హేళనగా మాట్లాడారు, హింసించారు, ఉమ్మివేశారు, ముళ్ళ కిరీటం పెట్టబడ్డది. చాలామంది కూడా హేళనగా మాట్లాడారు. ఆ యొక్క పరిసయ్యులలో చూసుకున్నట్లయితే అక్కడ అంతమంది కూడా ఎంతోమంది హింసించారు. జక్కయ్యను చూడండి, ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తున్నాడు. ఎందుకంటే జక్కయ్య యేసయ్యను చూడాలనే ఒక ఆశ ఉన్నది. ఏం ఆశ? జక్కయ్యను చూడాలని ఆశ. చాలాసార్లు ప్రయత్నించి ఉండవచ్చు, కానీ ఒకానొక సమయంలో ఈసారి ఎట్లయినా యేసయ్యను చూడాలనుకున్నాడు. ముందుగా పరిగెత్తాడు, ఒక మేడి చెట్టు ఎక్కాడు. యేసయ్యను అక్కడంతా గుంపు కూడుతుండగా అక్కడ యేసయ్యను చూశాడు. హల్లెలూయా. ఏం ఆశ ఉన్నది? యేసయ్యను చూడాలనుకుంటున్నాడు. అక్కడి నుంచి లేదు ఆశీర్వాదాలు కావాలి, నా కార్లు కావాలి, బంగ్లాలు కావాలి, ధనము కావాలని ఆయన ఏమీ కోరుకోలేదు. ఆల్రెడీ తనకి ధనం ఉన్నది. ధనమున్నవానికి ఏం పని? ధనమున్నవానికి యేసయ్యతో ఏం పని? ఏమీ పని లేదు. కానీ జక్కయ్యకు ఒక ఆలోచన వచ్చింది, అరే చాలామంది వెళ్తున్నారు, చాలామంది అభివృద్ధి పొందుతున్నారు, నేను ఒకసారి యేసయ్యను చూద్దాం, నా యొక్క కన్నులారా నేను చూద్దామని ఆ యొక్క మేడి చెట్టు ఎక్కాడు. కానీ అంతకంటే జక్కయ్యను చూశాడు. జక్కయ్య త్వరగా దిగుము. హల్లెలూయా. త్వరగా దిగుము అన్నప్పుడు దిగాడా లేదా? అందరు ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. త్వరగా దిగు అన్నప్పుడు దిగిండా లేదా? అక్కడ మామిడికాయలు కోసుకొని తింటున్నాడు ఏమన్నా? లేదు కదా. అక్కడ కూర్చోలేదు, సమయము పాలన చేయలేదు, సమయము వృధాగా చేయలేదు. త్వరగా దిగన్నప్పుడు త్వరగా దిగాడు. నేడు నీ ఇంటిలో బస చేయవలసి ఉన్నది, నీ ఇంటిలో భోజనం చేయవలసి ఉన్నది, నేడు నీ ఇంటికి వెలుగు వచ్చి ఉన్నది. హల్లెలూయా. మన యొక్క జీవితంలో ఒకసారి కాకపోయినా ఒకసారి అయినా ప్రతిదానికి సమయము కలదని ఎట్లయితే లేఖనములో చెప్పబడి ఉంటున్నదో, కొన్నిసార్లు లేట్ అవుతుంది, అయినను మనం ఏం చేయాలి? ఓపికతో భరించాలి, ఓపికతో ఉండాలి. కాబట్టి శ్రమలు వస్తాయి. మనిషి అనే ప్రతి మనిషికి శ్రమలు వస్తాయి. మంచిగా ఉంటేనే మనిషిని స్వీకరిస్తూ ఉంటాడు. ఒకవేళ నీకు కాళ్ళు ఇరిగిపోయినాయి, లేదంటే నువ్వు మంచాన పడ్డావు, నిన్ను ఒకసారి 2 సార్లు చూస్తారు, దాని తర్వాత దగ్గరికి రారు. అంటే మనిషి అనే అతని నీవు ఇతరులను ప్రేమించాలి, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. హల్లెలూయా. నువ్వు మంచిగా పరిగెత్తినప్పుడే నీ కాళ్ళు మంచిగా ఉన్నాయి. నువ్వేం చేయాలి? నువ్వు పరిగెత్తుతున్నావు, నువ్వేం చేయాలి? అప్పుడు నువ్వు బాగా పరిగెత్తాలి. నువ్వు పరిగెత్తితేనే నీ పిల్లలు పరిగెడతారు.
నువ్వు మాట్లాడితేనే నీ పిల్లలు మాట్లాడతారు, నువ్వు వాక్యం చదివితేనే నీ పిల్లలు వాక్యం చదువుతారు, దేవుని స్తుతిస్తేనే నీ యొక్క పిల్లలు కూడా ఎక్కువగా స్తుతిస్తారు. అబ్బా మా మమ్మీ ఏమో చేస్తుంది. ఒక ఇంట్లో ప్రార్థన జరుగుతున్నట్టు ఇట్లనే ప్రార్థన చదువుతుంటేనే చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు, మా మమ్మీ ఏమో చేస్తుందని ఇట్లా తొంగి చూస్తున్నారట. మా డాడీ ఏమో చేస్తున్నాడు ఇట్లా తొంగి చూస్తున్నారట. ఒక రోజు అయిపోయింది, 2 రోజులు, 3 రోజులు, ఇట్లా ఈ విధంగా అయిపోతుందంట. ఈ విధంగా అయిపోతున్నప్పుడు ఇక తల్లిదండ్రులు లేటుగా వచ్చారట. లేటుగా వచ్చేసరికి పిల్లలకి ఏమనిపించిందో ఏమో, మా డాడీ మా మమ్మీ ఇదే సమయానికి ప్రార్థన చేసేవారు, ఇంకా వస్తలేరని పిల్లలు ఇద్దరు కూడా మోకాళ్ళు వచ్చి ప్రార్థన చేస్తున్నారట. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఎవరిని బట్టి చూశారు? తల్లిదండ్రులు చేసే ప్రతి పనిని కూడా వారు చూస్తూ ఉంటున్నారు. అబ్బా సేమ్ వాళ్ళ డాడీ లాగానే, సేమ్ వాళ్ళ మమ్మీ లాగానే మనం ఎట్లుంటున్నాం. తల్లిదండ్రుల యొక్క బాధ్యత. బాలుడు నలవలసనతో వచ్చినప్పుడు నీకు అనిపిస్తుంది, అబ్బా దేవుడు ఈరోజు నాతోటి మాట్లాడిన, దైవ సేవకులు చెప్పినప్పుడు చాలాసార్లు కూడా మనం అనుకుంటా ఉంటాం, దేవుడు కదా ఈరోజు నాతోటే మాట్లాడాడు. ఈ వాక్యం అనేది 2 అంచుల ఖడ్గం. ఏంటిది ఇది? 2 అంచుల ఖడ్గం. నువ్వు చదివినప్పుడు నీకు, చెప్పేవారికి మాకు. హల్లెలూయా. కాబట్టి 2 అంచుల ఖడ్గం. ఇది నాకే, కొంతమంది నాకు కాదు, ఇది పక్క వాళ్ళకి, ఇది నాకు కాదు ఎదురింటి వారికి, ఇది నాకు కాదు వేరే వాళ్ళకి అనుకుంటా ఉంటాం. కానీ దేవుడు ఒకేసారి మాట్లాడతాడు. ఒకేసారి మాట్లాడినప్పుడు నువ్వేం చేయాలి? ప్రతిస్పందించాలి. హల్లెలూయా. కాబట్టి ఒకటి చెప్పి నేను ముగిస్తూ ఉంటున్నాను. కాబట్టి ఆహారం వేసినప్పుడు మనం ఏం చేస్తాం? అన్నము తింటామా లేదా? చెప్పండి, అన్నం తింటామా లేదా? అందరు తింటారు అన్నం. కానీ అందరూ అన్నం అయితే గ్యారంటీ, అన్నం అయితే ఉంటుంది. దాంట్లో పచ్చడి ఉండవచ్చు, కారం పొడి ఉండవచ్చు, మటన్ ఉండవచ్చు, చికెన్ ఉండవచ్చు, సాంబార్ ఉండవచ్చు, ఏదైనా ఉండవచ్చు. కానీ భోజనం మాత్రం ఖచ్చితంగా చేస్తూ ఉంటాం. అంటే దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు నువ్వేం చేయబడాలంటే, దినదినము కూడా నువ్వు ఎక్కడ ఉన్నావు? ఇంకా కారం పొడి వేసుకునే కన్నా ఉన్నావా? మటన్ చికెన్ కాడ ఉన్నావా? ఇంకెక్కడ ఉంటున్నావు? అంటే ప్రతిదినం కూడా వాక్యాన్ని ఏం చేయబడాలంటే నెమరు వేయాలి, ప్రతిదినం కూడా ధ్యానించాలి. అప్పుడే నీ యొక్క కదా, మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో మన యొక్క ముఖములో వెలుగు ఉంటుంది. మోకాళ్ళ ప్రార్థన ఎప్పుడైతే చేస్తావో వారి యొక్క ముఖములో ఎప్పుడును కూడా, ఎన్ని శ్రమలు ఉండని, బాధలు ఉండని, వారి ముఖములో ఎప్పుడును కూడా ఏముంటుందట? తేజస్సు ఉంటుంది. హల్లెలూయా. తేజస్సు ఉంటుంది. ఆ యొక్క తేజస్సు నీవు నేను పొందుకోవాలి. కాబట్టి ఏది ఏమైనప్పటికీ మనమందరము కూడా ఎలాంటి వారం అంటే, ఒకటి కుమ్మరి, ఇందాక చెప్పాను కదా, ఒక రాయిని చెక్కేటప్పుడు కదా శిల్పికారుడు ఉంటాడు. ఇది నేను చెప్పి ముగిస్తాను. ఒక రాయిని చెక్కాలి అంటే ఆ యొక్క రాయికి ఎన్ని దెబ్బలు పడాలి చెప్పండమ్మా? ఒక శిల్పి, ఇప్పుడు ఎగ్జాంపుల్గా అబ్దుల్ కలాం ఉన్నది, తనని చెక్కాలంటే తనెత్తు ఒక రాయిని తీసుకొని దాన్ని చెక్కాలి. ఆ రాయి అనుకుంటుందా, అబ్బా నన్ను ఎందుకు ఇంత గనం కొడుతున్నాడు, నన్ను ఎందుకు ఇంత హింసిస్తున్నాడు అని రాయి అనుకుంటుందా? అది అనుకోదు. కానీ చెక్కాలి. ఎన్ని రోజులు పడుతుంది? నెలలు పట్టవచ్చు, సంవత్సరాలు పట్టవచ్చు. కానీ ఖచ్చితంగా చెక్కడం మాత్రం పక్కా. కానీ నిన్ను చెక్కుతున్నప్పుడు నీవు బాధపడకూడదు. హల్లెలూయా. నిన్ను ఎక్కడ చెక్కినా, ముఖం పైన చెక్కినా, కాళ్ళపైన చెక్కినా, నిన్ను ఎక్కడ చెక్కినా కూడా ఆయన నిన్ను ఎక్కడికి తీసుకురావడానికి ఒక పోలిక రావాలి కదా. ఒక పోలిక రావాలి అంటే నిన్ను చెక్కబడినప్పుడు, పరిస్థితులు ఎదురైనప్పుడు నీవు వెనుకడుగు వేయకూడదు. కాబట్టి బహుజాగ్రత్తగా వాక్యము చేత మాత్రమే, ప్రార్థన ద్వారా మాత్రమే ప్రతి పరిస్థితిని మనము ఎదుర్కొనగలము. కాబట్టి దేవుడి యొక్క వాక్యము దీవించి ఆశీర్వదించును గాక. మరి దైవ సేవకులు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరి దైవజనులకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఆమెన్. థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లు కొడదామా? మన ప్రాంతము పిల్లవాడు దేవుని వాక్యాన్ని ఎంత చక్కగా బోధిస్తున్నాడు అన్నప్పుడు నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ ప్రవీణ్. పరిచర్య కొరకు ఇంకా నువ్వు వాడబడాలి. ప్రియులారా, మనం ఒక 5 నిమిషాలు ప్రార్థనలో ఉందామందరం. వ్యక్తిగత